ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ విషయమే ఉంది. ఏది బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకోవడం విషయంలో కూడా చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది. ఏదైతే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినాను, ఇది ఒక రాజకీయ వ్యభిచారము, ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ఏ పార్టీ బాగుపడదు, ఇది సర్వనాశనం అవుతుంది, పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోతుంది. మీరు ఇంతకుముందు అన్నట్టు కేసీఆర్ ఎలక్షన్స్ తర్వాత కొంత గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం వెనుక ఇదేనా కారణం? ఇదే కారణం అని నేను అనుకుంటా. అంటే ఇఫ్ యూ పర్మిట్ మీ, నేను మీకు ఒక చిన్న విషయం చూపెడతాను రఘు. అంటే ఈరోజు ఎమ్మెల్యేల మీద ఎంత అంటే ఆ పార్టీలలో ఆ పార్టీ లీడర్ల మీద ఎంత అంటే ప్రెషర్ పెడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని మీరు చేర్చుకోవద్దు అని. నేను ఒక చిన్న ఇది చదువుతాను. ఒక లెటర్ రిటర్న్ టు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకి రాసింది. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ కార్యకర్తలు రాశారు. గౌరవనీయులు, మా ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పూజ్యులకు నమస్కారం. అయ్యా, మా విన్నపం ఇది కదా, ఇప్పుడు మన పార్టీలో కలిసేవాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పుడు మమ్మలను ఎన్నో విధాలుగా విమర్శించిన వారు, అంటే తిట్టినవారు, ఇంకా ఎన్నో విధాల అన్నవారు అందరినీ పార్టీలో చేర్చుకుంటే మనకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ అని నా బాధ సార్. అది కాక నిన్నగాక మొన్న మన పార్టీలో చేరిన వారికి ఎక్కడైనా మీటింగుల్లో డయాసులపై పిలిచి కూర్చుండబెడుతుంటే అట్టి సన్నివేశంలో సీనియర్లు మీ గురించి ప్రాణత్యాగం చేసేవాళ్ళు, కష్టపడ్డవాళ్ళు ఎంత బాధపడుతున్నారు సార్, అక్కడక్కడ చెప్పుకుంటూ ఏడుస్తున్నారు సార్. ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు అన్నవాడు ఇప్పుడు డయాస్పై కూర్చుంటే అసలు మనది ఏం బతుకురా అనిపిస్తుంది. చేర్చుకుంటే చేర్చుకోండి సార్, కానీ మమ్మల్ని బాధ పెట్టకండి సార్. ఇక ఇప్పుడు ఉన్న లీడర్లు జిల్లాల నుంచి మొదలుకొని మండలాల వరకు ముందు నిలుచుంటారు, మిమ్మల్ని కలవనియ్యరు. ఇంకా వాళ్ళు చేసేటి అన్ని తప్పుల పనులే. ఏమైనా మీటింగులు ఉంటే కార్యకర్తలకు తెలపండి సార్. మొన్న రాహుల్ గాంధీ మీటింగ్కు 2 బస్సులు పెట్టినారు సార్. కాటారం సెంటర్లో కార్యకర్తలు లేక సగం బస్సులు వాపసు వెళ్ళిపోయినాయి. అంటే కార్యకర్తలు లేరా సార్? కానీ ఎవరు చెప్పినారు సార్? అంత కలిస్తే ఎంతమంది వచ్చిండ్రు సార్? అంటే కాంగ్రెస్ కార్యకర్తలు లేక బస్సులో సగం మంది మీటింగ్కు రాకపోయినారు సార్ అని రాస్తున్నారు. అంటే ఇది ఈరోజు వాళ్ళ ఆవేదన. ఇది ఇక్కడే కాదు, ఇదే వాతావరణము దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల మీద ఉంది. అంటే పార్టీలో సహజంగా ఉన్నటువంటి కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికి రెండో కారణం ఏంటంటే, ఎందుకు ఇంత అసంతృప్తి, ఎందుకు ఇంత వ్యతిరేకత పార్టీలో వస్తుందంటే, ఈ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ యొక్క చోటా మోటా లీడర్లు అందరూ ఇసుక దొంగతనము, తర్వాత ఫేర్ ప్రైస్ షాప్ రైసులు, అవన్నీ రకరకాల పనులు చేసి బాగా డబ్బులు సంపాదించే విధానం తెలిసిన వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు. సో వీళ్ళైతేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి సహాయకారిగా ఉంటారు, డబ్బులు సంపాదించి పెడతారు. సహజంగా ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇంత చాకచక్యం లేదు, ఇంత తెలివి లేదనమాట. ఇట్లా దోచుకొని పంచుకునేటువంటి ప్రవృత్తి కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోవడము, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉండడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ లాగా కనబడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నాయకులే, కార్యకర్తలు కూడా కాదు. అంటే కార్యకర్తలు అంటే మరి వాళ్ళని లేదు. అంటే ఇప్పుడు మండల్ లెవెల్ వాళ్ళు కూడా సర్పంచులు, మండల్ లెవెల్ లీడర్స్, అంటే రేపు భవిష్యత్తులో కూడా ఎంపీటీసీ కంటెస్ట్ చేసేవాళ్ళు, తర్వాత ఎంపీపీలకు కంటెస్ట్, ఇట్లాంటి వాళ్ళు అనమాట. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేసేవాళ్ళు. ఇక బీఆర్ఎస్లో అవకాశాలు దొరకవేమో, ఎందుకైనా మంచిది ఇప్పుడు చేరితే ఇక మేము సహజంగా కాంగ్రెస్ వాళ్ళమే అని చెప్పుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్ల గురించి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేరుతా ఉన్నాం అనమాట. ఇది ఈ చిదంబర రహస్యాన్ని మా నాయకులు గుర్తించలేకుండా వాళ్ళని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకందరికి కండువాలు కప్పి, అంటే వీళ్ళు ఎక్కున్న కొమ్మను వీళ్ళే నరుక్కుంటున్నారు. ఒక రకంగా పార్టీలో ఎమ్మెల్యేలు తమ స్థానాన్ని తామే కోల్పోతారు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తే. రేపు ఊర్లలోకి పోవడం కూడా కష్టమవుతుంది అనమాట. అసలు వాళ్ళని కార్యకర్తల్ని మాకు మీరు సహాయం చేయండి అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంటే నిన్న ఒక నాయకుడు అడుగుతా ఉన్నాడు, పుట్టమధు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాలనేటువంటి ఆలోచన రెడీ ఉన్నాడు. అంటే శ్రీధర్ బాబుకు మొన్న అగెనిస్ట్ కంటెస్ట్ చేసిన వ్యక్తి. అంటే ఈ రకమైన రాజకీయాలు ఎక్కడికి దారితీస్తాయి? అంటే ఇది మరి నెంబర్ గేమే కదా అల్టిమేట్ గా. ఇప్పుడు పైనుంచి కూడా అదే ఉన్నది. వాళ్ళు కూడా అవుట్ రైట్ గా అందరు లీడర్లు దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ వచ్చి చెప్పినట్ట, ఎవరిని వదిలిపెట్టద్దు, మన నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీలోంచి ఉన్న వాళ్ళందరినీ తీసుకోండి, ఒకవేళ మన దగ్గరికి రాలేకపోతే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది,
అక్కడ వెళ్ళనీయకుండా మొత్తాన్ని కమ్మేసి ఇది అని వీళ్ళు వీళ్ళే చెప్పినారు. ఇది వీళ్ళు సృష్టించింది. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ నుంచి విడిపోయి బీఆర్ఎస్ లోకి పోయిన వాళ్ళు సహజంగా కాంగ్రెస్ లోకి వస్తే రానియండి, వాళ్ళు మన వాళ్ళే, ఒకప్పుడు మన వాళ్ళే అనే ఒక న్యాచురల్ వేలో చెప్పిన మాటే తప్ప మొత్తం కరడుగట్టిన అవకాశవాదులను, తర్వాత అవినీతికి పాల్పడిన నాయకులను, దౌర్జన్యాలకు పాల్పడిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని అటు కేసీ వేణుగోపాల్ చెప్పనూ లేదు, అట్లాంటి సందర్భము లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఏం జరుగుతుంది. ఈ అవకాశవాదులు ఏందబ్బా, వీళ్ళకి ఈరోజు అవసరం ఎటుంటే అటువైపు పోతారు. వీళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, బొందగడ్డ లేదు. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడుంది, పచ్చగా ఎక్కడుంది అక్కడ పోవాలి. ఎమ్మెల్యేలు చెప్పాలి, సారిగా ఫలానా దాంట్లో గిట్ల సంపాదించవచ్చు, ఫలానా దాంట్లో గిట్ల చేయొచ్చు, ఇసుక ఇట్లా దొంగతనం చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు, తర్వాత ఇట్లా ఫామ్ హౌజులు బిల్డప్ చేసుకోవచ్చు, ఈ రకంగా భూములు కొట్టేయచ్చు. ఈ ఆర్ట్లో చాలా నిష్ణాతులై ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. సో కాబట్టి ఇది వాళ్లకు చాలా రుచిస్తుంది. బట్ ఇది ఈ సమస్య ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి మాత్రం ఉంది, ఇంత విచ్చలవిడిగా, ఇంత ఏకపక్షంగా, ఇంత ఒక్కడై ముఖ్యమంత్రి ప్రవర్తించే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి యొక్క స్వతంత్రం మీద తప్పకుండా అంకుశం పెడతారు కాంగ్రెస్ కార్యకర్తలు, పెడతారు పార్టీ హైకమాండ్. ఆయన ఆధ్వర్యంలోనే సీట్ల కేటాయింపు వ్యవహారం అంతా నడుస్తున్నది. ఒక 10 సీట్లు మెజారిటీ సీట్లు సాధిస్తే ఇంకా వన్ సైడ్ అయిపోతుంది కదా. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన చేర్చుకోవచ్చు కాక ఆయన వాళ్ళని హక్కులో చేర్చుకున్నాడేమో, కౌగలించుకున్నాడేమో, లేకపోతే కండువాలు కప్పినాడేమో, కానీ కార్యకర్తలు హర్షించట్లేదు, ప్రజలు హర్షించట్లేదు. అంటే ఇంత తొందరగా, అంటే ఇంకా తెలంగాణలో కొంత ఐడియాలజికల్ బేస్ ఉన్న పబ్లిక్ ఉంటుంది. తెలంగాణ మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు ఉద్యమాలతోని, తర్వాత సోషలిస్ట్ ఉద్యమాలతోని రకరకాలుగా ప్రజల్లో కొంత ఐడియాలజీ ఉంటుంది. మనము ఆంధ్ర వాళ్ళలాగా అవకాశవాదులం కాదు, ఎటు డబ్బు ఉంటే అటువైపు పోయే అంత నీచమైన రాజకీయాలు చేయరు. ఆకలికి మాడి సచ్చైనా కానీ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే తెలంగాణ ప్రజలు ఇంత అవకాశవాదాన్ని ఇష్టపడట్లేదు. ఈ విషయం నాయకులు గ్రహిస్తే మంచిది, కానీ వాళ్ళు గ్రహించే అవకాశం కూడా లేదు. సో అది ఒప్పుకోరు, అది జరగదు. డెఫినెట్ గా రివోల్ట్ అంటే వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడితనం చేస్తా అంటే నడవదు. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఎవరెవరైతే లాస్ట్ మినిట్ లో తీసుకొని మేము టికెట్ ఇచ్చినామో, మనం వీళ్ళలో ఒక్కొక్కరిని ఏరుకోవాలి తెలుసా, ఎవడు గెలుస్తాడని. అంతేనా? ఎవడు గెలుస్తాడని చెప్పి వీళ్ళని ఏరుకోవాల్సిందే. నువ్వు నాకు చెప్పు, ఫలానా వాడిని నిన్నగాక మొన్న తీసుకొని వీడిని ఖచ్చితంగా గెలిపిస్తానని, వాడిని గెలిపించడమే రెఫరెండం అని ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయమని చూద్దాం. ఏదన్నా నియోజకవర్గం ఆయనకు ఇష్టం వచ్చింది. ఇక్కడ రంజిత్ రెడ్డి, ఆడ సునీత చెప్పమను, అట్లనే అనమను. ఒకవేళ రంజిత్ రెడ్డి ఓడితే నేను ఓడిపోయినట్టుగా భావిస్తా అని డిక్లేర్ చేయమను. ఆల్రెడీ రెఫరెండం అంతటికన్నాడు. ఇట్లాంటి అవకాశవాదులను తీసుకువచ్చి నిలబెట్టిన చోట ఆయనకు నిజంగా ఆత్మస్థైర్యం ఉంటే వీడిని గెలిపించి, వీడి గెలుపు ద్వారానే నాకు పార్టీ మీద 100% పట్టుంది, ప్రజల యొక్క నాడి మీద నాకున్నంత పట్టుదల, నాకున్నంత పట్టు వేరే వాళ్ళకు లేదు అని నిరూపించుకోవడానికి ఒక 2 నియోజకవర్గం, లేకపోతే ఒక్క నియోజకవర్గం డిక్లేర్ చేయమనబ్బా. ఏదన్నా ఆయనకు నచ్చిన నియోజకవర్గం ఏదన్నా ఒకటి. ప్రజాస్వామ్యవాదులకు అప్పుడు ముఖ్యమంత్రికి మధ్య పోటీ, ఆనాడు డిసైడ్ చేస్తాం ఏది ప్రజాస్వామ్యవాదులు గెలుస్తారా లేకపోతే ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు గెలుస్తాయా, చలో డిసైడ్ చేద్దాం. చెప్పమను, ఏదైనా ఒక నియోజకవర్గం డిక్లేర్ చేయమను. మల్కాజిగిరి గెలుస్తాడా, లేకపోతే సికింద్రాబాద్ గెలిపిస్తాడా, ఖచ్చితంగా నేను గెలిపిస్తా అని చెప్పి డిక్లేర్ చేయమను. ఇట్లా చేర్చుకున్న వాళ్ళు సహజంగా మా పార్టీలో ఉండి, మా పార్టీ నా వర్కర్స్తో ఉన్న వాళ్ళను డెఫినెట్గా మా కార్యకర్తలు గెలిపించుకుంటారు. 100% యూ బీ గ్యారంటీ అబౌట్ దట్ పార్ట్. కానీ ఎవరైతే ఈ కొత్తగా వచ్చినారో లేదా, వీళ్ళకి ఇంకా కూడా వీళ్ళు వేళ్ళ ఆనట్లేదు.